మనం అందరము పెరుగుతున్న వాతావరణం, బ్రతుకుతున్న సమాజంలో ఎప్పుడు చూసినా నెగిటివ్ మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. ఇది అవ్వదు, ఇది కాదు, ఇది ఫెయిల్, ఇది పోయింది, ఇది అనవసరం, నేను అనవసరంగా పుట్టాను, నువ్వు లైఫ్లో పైకి రాలేవు అని ఎప్పుడు ఈ నెగిటివ్ విషయాలే మనం వింటూ ఉంటాం చుట్టూ కూడా. అయితే దానివల్లనే మన ఆలోచన విధానము కావచ్చు, మన బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, చాలా విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పాలి. అయితే దేవుని వాక్యమును పలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ మన ఆలోచనలు మారుతాయి. అది మనలో ప్రభావాన్ని చూపిస్తుంది, మనం నమ్మే విధానంలో మార్పు వస్తుంది. ఏది ఆటోమేటిక్గా జరగదు. ఆ దిశగా నువ్వు ప్రయాణం ప్రారంభిస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ బైక్లో కీ పెట్టేసి స్టార్ట్ అవ్వు అంటే అది స్టార్ట్ అవుతుందా? అలాగే ఆటోమేటిక్గా ఏది జరగదు. మన జీవితంలో మార్పు తీసుకురావడం కోసం, మార్పు రావడం కోసం తన వాక్యమును దేవుడిచ్చాడు. ఇండియాలో ముఖ్యంగా అధిక శాతం మంది ప్రజలు సింపతి కోరుకుంటారు. అంటే అందరూ నా మీద జాలి చూపించాలి, దయ చూపించాలి. అయ్యో పాపం బ్రదర్ ఎన్ని కష్టాలు పడుతున్నాడో, అయ్యో పాపం సిస్టర్ ఎన్ని ఇబ్బందులు పడుతుందని సింపతి చూపించాలని కోరుకుంటాం. అందుకనే మొహం అంతా ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా, అన్ని వసతులు సదుపాయాలు ఉన్నా కూడా డల్గా పెట్టుకుని ఉంటారు ముఖం. సింపతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు ఎంత సింపతి చూపించినా కూడా నీ లైఫ్లో మార్పేమీ రాదు. ఇంకా నీ మీద నీకే పరితాపం ఏర్పడుతుంది, నీ మీద నీకే అసహ్యం ఏర్పడుతుంది. ఇలాగే ఒక ఆయనంట సముద్రపు ఒడ్డున దారిన పోయే వాళ్ళు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి కూర్చొని ఉన్నాడంట. సో ఒక ఆయన ఆ చేపలు పట్టుకోవడానికి ఆ బీచ్ దగ్గరికి వచ్చి ఇతను చూశాడంట. అయ్యో పాపం అని చెప్పేసి రోజు ఒక చేప ఇచ్చిపోయేవాడంట. పోరా పోయి తిని బతుకు, లేకపోతే అమ్ముకొని బతుకు అని చెప్పేసి. సో ఇతను రోజు చేప పట్టే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. చేపలు పట్టే ఆయన వస్తాడు, ఖచ్చితంగా నాకు ఒక చేప ఇస్తాడని చెప్పేసి. కొంతకాలం తర్వాత, తమ్ముడు ఇక నేను ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతున్నా, ఇక మీద నేను కలవలేను, ఇంకెవరన్నా దొరుకుతారులే నీకు అని చెప్పేసి, అయ్యో పాపం ఎట్లా బతుకుతారో నాయన అనేవాడంట. ఆ రోజు నుంచి వాడు ఏడవడం ప్రారంభించి, అయ్యో నాకు సానుభూతి చూపించే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి. ఒక రోజున జాషువా పాస్టర్ అక్కడి నుంచి పోయాడు. అతను చూశాడు, ఒకరోజు చేప ఇచ్చాడు, 2 రోజులు చేప, వందనాలయ్య గారు అన్నాడు. సో 3వ రోజు అర్థమైన విషయం ఏంటంటే, వీడికి చేప ఇస్తే రోజు నాకల్లే చూస్తాడు, ఆ జాలి కోసమే బతుకుతాడు అని చెప్పేసి 3వ రోజు ఏం చేశాడంటే, దా అని చెప్పి చేయి పట్టుకొని ఆ సముద్రం దగ్గర తీసుకెళ్ళి వాడికి ఒక గాలం ఇచ్చి చేపలు పట్టడం నేర్పించి, ఇక మీదట పట్టి బతుకు, ఎవరి జాలి కోసం ప్రయత్నం చేయొద్దు అన్నాడంట. సో దేవుడు మన మీద జాలి చూపించాలనుకోవట్లేదు, దేవుడు మనల్ని సమర్థులుగా చెయ్యాలనుకుంటున్నాడు.